క్రికెట్ చరిత్రలోనే పాకిస్తాన్ జట్టు అంత కామెడీ జట్టు ఇంకోటి లేదు. ఒకసారేమో మేము ఇండియాతో మ్యాచ్ ఆడము, బాయ్కాట్ చేస్తాము అని అంటారు. మరొకసారేమో లేదు లేదు మేము ఇండియాతో మ్యాచ్ ఖచ్చితంగా ఆడతాము, కానీ మా పాకిస్తాన్ బోర్డుకి ఐసీసీ నుంచి వచ్చే రెవెన్యూ ఏదైతుందో అది పెంచమని అడుక్కుంటున్నారు. అంతేకాకుండా ఇండియా జట్టుతో మాకు బయలాటరల్ సిరీస్ పెట్టమని అడుక్కుంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆఖరికి ఇండియా జట్టు మాకు షేక్ హ్యాండ్ ఇవ్వాలని అడుక్కుంటున్నారు. ఇవన్నిటికీ ఐసీసీఐ కళాఖండిగా నో చెప్పేసింది. ఇండైరెక్ట్ గా అన్ని మూసుకొని వచ్చి మ్యాచ్ ఆడండి లేదా ఫైన్ కట్టుకోండి అంటుంది. దీనికి ఏమని సమాధానం ఇయ్యాలో తెలియక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వాళ్ళు తిరిగి మళ్ళీ ఒక కొత్త కాన్సెప్ట్ తో ముందుకొచ్చారు. అదేంటంటే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పై ఉన్న కంపెన్సేషన్ ఫైన్ ని రద్దు చేయాలంట. అంతేకాకుండా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఫ్యూచర్ లో ఐసీసీఐ ఈవెంట్ ని హోస్ట్ చేసే అవకాశాన్ని కలిగించాలంట. అసలు ఈ పాకిస్తాన్ జట్టు వాళ్ళకే కడుక్కోవడానికి నీళ్లు లేవు, పక్క టీం గురించి మీకు ఎందుకురా బాబు. దీనికి మన ఐసీసీఐ పిల్ల బచ్చా వేసాలని చూడలేక ఫ్యూచర్ క్రికెట్ ని మైండ్ లో పెట్టుకుని ఒప్పుకుంది. దీనికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వాళ్ళు ఓతగా ఫీల్ అయిపోయి పాకిస్తాన్ బోర్డు వాళ్ళు మాకెంతో సహాయం చేశారు, దానికి మా ధన్యవాదాలు, ఈ క్రికెట్ ఎకో సిస్టమ్ ని కాపాడడానికి మీరు ఇండియాతో మ్యాచ్ ఆడండి అని ఒక మీడియా రిలీజ్ చేశారు. ఇక్కడ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఏది ఏమైనా కూడా పాకిస్తాన్ బోర్డు అయినా బంగ్లాదేశ్ బోర్డు అయినా తిరిగి తిరిగి ఐసీసీఐ కాళ్ళ దగ్గరికి రావాల్సిందే. ఈ రెండు జఫా టీంల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి. ఫ్రెండ్స్, మన టెలిగ్రామ్ ఛానల్లో రీసెంట్ గా జరిగిన WPL లో గానీ BBL లో గానీ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ప్రాఫిట్ లో ఉన్నారు. మీకు కూడా 100% షూర్ మ్యాచ్ విన్నర్ ప్రెడిక్షన్స్ కావాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్ లో మరియు బయోలో ఉన్న లింక్ ని క్లిక్ చేసి నా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వచ్చు. ఇలాంటి మరెన్నో క్రికెట్ అప్డేట్స్ ఉన్న వీడియోస్ కోసం మన తెలుగు క్రికెట్ అనలిస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.